హలో అండి. నేను మీ డాక్టర్ లోకేశ్వర్. డాక్టర్ కేర్ హోమియోపతి సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్‌ని. సో, ఈ మధ్య కాలం లోపల చాలా మందిలో ఏందంటే నొప్పులు, శరీరం నొప్పులనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. దాని లోపల ఎస్పెషల్లీ మోకాళ్ళ నొప్పుల సమస్యతో ఎక్కువ మందిని చూస్తున్నామనమాట. సో, దీనికి గల కారణాలేంటి అంటే ఒకప్పుడేందంటే వయసు రీత్యా 45, 50 దాటిన తర్వాత మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదలనేది సాధారణంగా చూసేవాళ్ళం. బట్ ఇప్పుడున్నటువంటి జీవన శైలిలో భాగంగా నడి వయసు లోపల కూడా అంటే 25, 30 సంవత్సరాల లోపల కూడా మోకాళ్ళ నొప్పులతో సమస్యతో బాధపడుతున్న వాళ్ళని మనం చూస్తున్నాం. సో, ఏంటి దీనికి గల కారణాలేంటి అనంటే ప్రధానంగా చూస్తున్నట్లయితే మన శరీరం లోపల కాల్షియం డెఫిషియన్సీ ఉండడం కావచ్చు, విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లమ్స్ అనేది రావడానికి అవకాశం ఉంటుంది. అయితే ఎవరిలో అయితే కంటిన్యూగా నిలబడి ఉంటారో వాళ్ళ లోపల కూడా మోకాళ్ళ నొప్పులనేవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఒబేసిటీ అంటే శరీర బరువు ఎక్కువ ఉన్న వాళ్ళ లోపల కూడా ఈ మోకాళ్ళ నొప్పులనేవి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది. సో, ఆహ్, ఒకప్పుడు 50 తర్వాత ఈ ప్రాబ్లమ్ చూసేవాళ్ళం. ఇప్పుడు 30, 40 మధ్యలోనే ఈ మోకాళ్ళ నొప్పులని చూస్తున్నాము. దే ఏంటి అని మనం చూస్తున్నట్లయితే ప్రీవియస్‌లీ మనకు తెలిసి తెలియక ఎప్పుడో చిన్నప్పుడు ఆట ఆడుతున్నప్పుడో, ఎప్పుడో కింద పడ్డప్పుడు నీ జాయింట్‌కి గుద్దుకొని ఉండడం, దెబ్బ తగిలి ఉండడం. లేటర్ ఏజ్ లోపల ఈ ప్రాబ్లమ్స్ అనేది పెరిగిపోవడానికి ఎర్లీ ఏజ్ లోపల ఎర్లీ ఆస్టియో ఆర్థరైటిస్ అనేది కేసెస్ పెరిగిపోతున్నాయన్నమాట. అంటే 45, 50 తర్వాత రావాల్సిన ప్రాబ్లమ్స్ 30, 35 ఏజ్ గ్రూప్ లోపలనే మోకాళ్ళ లోపల అరుగుదలనేది మొదలవుతుందనేది కేసెస్ లోపల ఎక్కువ చూస్తున్నాం. సో, ఏమవుతుంది మోకాళ్ళ అరుగుదల వల్ల? దాన్ని మనం హోమియోపతి లోపల ఏమైనా వైద్యం అందుబాటులో ఉందా అని మనం చూసినట్లయితే, మోకాళ్ళ అరుగుదలకి హోమియో వైద్యం లోపల చక్కటి పరిష్కారం అందుబాటులో ఉందన్నమాట. సో, దీని లోపల కూడా స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్, సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్. సో, ఫస్ట్ స్టేజ్‌లో వచ్చినట్లయితే మోకాళ్ళ లోపల అప్పుడప్పుడు నొప్పులు రావడం, పోవడం. సెకండ్ స్టేజ్‌కొచ్చేసరికి మోకాళ్ళ నొప్పులనేది విపరీతంగా నొప్పులు రావడం, దాంతో పాటు మోకాలు చుట్టూ కూడా వాపు రావడం. ఇవి సెకండ్ స్టేజ్‌లో చూసేటువంటి లక్షణాలు. అదే థర్డ్ స్టేజ్‌కొచ్చేసరికి మోకాళ్ళ నొప్పులుంటాయి. దాంతో పాటు వాపులొస్తుంటాయి, పోతుంటాయి. దాంతో పాటు కూర్చున్నా, నిల్చున్నా మోకాళ్ళ లోపల ఒక రకమైనటువంటి శబ్దం రావడం. అది థర్డ్ స్టేజ్‌లో ఉండడం. అండ్ ఫోర్త్ స్టేజ్‌కొచ్చేసరికి మోకాలు పూర్తిగా పట్టేసినట్టుగా ఉండడం, జాయింట్ స్టిఫ్‌నెస్ అని చెప్పేసి చెప్తుంటాం. నొప్పులు ఉండడం, వాపులు ఉండడం, దాంతో పాటు మోకాళ్ళు పూర్తిగా పట్టేసి ఉండడం ఫోర్త్ స్టేజ్. సో, యూజువల్‌గా ఏందంటే మోకాళ్ళ నొప్పి వచ్చిందనంటే చాలామంది ఏందంటే నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ ఒకటే సొల్యూషన్ అని అనుకుంటారు. బట్ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ లేకుండా అప్ టు థర్డ్ స్టేజ్ వరకు, మూడో స్టేజ్ వరకు కూడా పూర్తిగా నయం చేసుకోవడానికి హోమియో వైద్య విధానం లోపల చక్కటి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. అండ్ అండర్‌లైన్ కాజ్ ఏంటి? లైక్ వైటమిన్ డెఫిషియన్సీ ఏమైనా ఉందా? కాల్షియం డెఫిషియన్సీ ఉందా? లేదా మిగతా లిగమెంట్ టేర్స్ ఏమైనా ఉన్నాయా? ఇలాంటివి గుర్తించి ప్రాపర్ కేర్ తీసుకొని మెడిసిన్స్ అందించినట్లయితే మోకాల్లో కలిగేటువంటి ఇబ్బందులను పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో, కొంచెం బరువు ఎక్కువ ఉన్నట్లయితే బరువు తగ్గించుకోవడానికి మెడిసిన్స్ వాడే లేదా డైట్ లోపల మార్పులు చేసుకొని అండ్ హోమియోపతి మెడిసిన్స్ వాడినట్టయితే మొత్తం వెయిట్ బేరింగ్ జాయింట్స్ మోకాలనమాట. సో, మోకాళ్ళ మీద పడేటువంటి ఒత్తిడిని తగ్గించి మోకాల్లో ఉన్నటువంటి గుజ్జు ఏదదో గుజ్జు సైనోవియల్ కార్టిలేజ్ అని చెప్తుంటాం. ఈ కార్టిలేజ్‌లో కలిగేటువంటి మార్పులను అధిగమించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కాల్షియం అండ్ విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నప్పుడు వాటి రిలేటెడ్‌గా ఎలాంటి డైట్ తీసుకోవాలి? ఎస్పెషల్లీ ఎక్కువగా కాల్షియం ఉన్నటువంటి ఆహార పదార్థాలు చూసుకున్నట్లయితే బాయిల్డ్ ఎగ్స్‌లో ఎక్కువగా కాల్షియం పుష్కలంగా ఉంటుంది. నువ్వులు వాటి లోపల కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అండ్ వెజిటబుల్స్ లోపల చూసినట్లయితే అన్ని రకాల వెజిటబుల్స్ లోపల కొంత పార్ట్ మనకు కాల్షియం అందుబాటులో ఉంటుంది. ఎస్పెషల్లీ లీఫీ వెజిటబుల్స్ లోపల, ఆకుకూరల లోపల ఎక్కువగా కాల్షియం అందుబాటులో ఉంటుంది. అండ్ నాన్ వెజ్ తినేవాళ్ళు బోన్ సూప్ లోపల ఎక్కువగా కాల్షియం అనేది మనకు దొరుకుతుందనమాట. సో, ఇలాంటి ఫుడ్ పరంగా కొన్ని చేంజెస్ చేసుకుంటూ హోమియో మెడిసిన్స్ వాడినట్లయితే ఆస్టియో ఆర్థరైటిస్‌ని పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సాధారణంగా యూజువల్‌గా ఏందనంటే ఎక్కువగా మనం ఈ మోకాళ్ళ అరుగుదల అనేది వయసు రీత్యా చూసినట్లయితే 45, 50 తర్వాత మనం ఎక్కువ చూస్తుంటాం. సో, 50 ఏజ్ వచ్చింది. ఇక నేను నీ రీప్లేస్‌మెంట్ సర్జరీకి వెళ్ళొచ్చా అనంటే, ఒకవేళ నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసుకున్న దాని లైఫ్ టైమ్ వచ్చేసి 10-15 ఇయర్స్ కంటే ఎక్కువగా ఉండదు. సో, ఎర్లీ ఏజ్ లోపల నీ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేసుకోవడం వల్ల మళ్ళీ ఇంకోసారి కూడా అవసరం పడే అవకాశం ఉంటుంది. బట్ పూర్తిగా అరిగిపోయిన సందర్భం లోపల సర్జరీ అనేది ఖచ్చితంగా అవసరం పడుతుంది. కానీ కొన్ని రోజుల వరకు, కొన్ని సంవత్సరాల వరకు హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల నీ జాయింట్‌లో కలిగేటువంటి ఇబ్బందిని కూడా ప్రివెంట్ చేసుకొని, సర్జరీని పోస్ట్‌పోన్ చేసుకోవాలని చాలామంది భావిస్తూ ఉంటారు. వాటిలో అలాంటి సందర్భాలప్పుడు కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల చక్కటి పరిష్కారం అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోతే ఏందంటే కొంతమంది ఫోర్త్ గ్రేడ్‌లో ఉన్నప్పటికి కూడా పూర్తిగా అరిగిపోయిన సందర్భంలో కూడా నాకు మోకాళ్ళ మార్పిడి, మోకాళ్ళ సర్జరీ అంటే భయం అనే వాళ్ళకు కూడా హోమియోపతి మెడిసిన్స్ చక్కటి పరిష్కారం అని చెప్పుకోవచ్చనమాట. ఎందుకనంటే ఆ సందర్భం లోపల నీ రీప్లేస్‌మెంట్ చేయించుకోవడానికి భయం అండ్ పెయిన్ కిల్లర్ వాడితే బాడీ లోపల వేరే రకమైనటువంటి కాంప్లికేషన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భం లోపల హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా
అంటే పెయిన్ కిల్లర్ వాడడం వల్ల కిడ్నీ ప్రాబ్లమ్స్ కానీ, రీనల్ ఫెయిల్యూరే కానీ ఇలాంటివి రావడానికి అవకాశం ఉంటుంది. గ్యాస్ట్రిక్ అల్సర్సే కానీ, డ్యూయోడినల్ అల్సర్సే కానీ ఇలాంటివి డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. గాల్ బ్లాడర్‌లో స్టోన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. బట్ హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా నేచురల్‌గా మోకాళ్ళ నొప్పులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో, ఒకవేళ మోకాళ్ళ నొప్పులతో సఫర్ అవుతున్న వాళ్ళు పెద్దవాళ్ళే కావచ్చు, చిన్నవాళ్ళే కావచ్చు, నడి వయసులో కావచ్చు. ఖచ్చితంగా హోమియోపతిలో మంచి మెడిసిన్స్ అందుబాటులో ఉన్నాయి. పెయిన్ కిల్లర్ ఒకటే సొల్యూషన్ కాదు. టెంపరరీ రిలీఫ్ కోసం చూసుకుంటే శాశ్వతంగా మనం పూర్తిగా సర్జరీ చేసుకునే స్థాయికి వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. సో, మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి. 3 లేదా 6 నెలలు అవుతుంది అనే సందర్భ లోపల మెడిసిన్స్ అనేది స్టార్ట్ చేసినట్లయితే పూర్తిగా మోకాళ్ళ నొప్పులను నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ పూర్తిగా అరిగిపోయినాయి, అయినా కానీ మెడిసిన్స్ వాడొచ్చా అంటే చక్కగా వాడుకోవచ్చు. మీ రెగ్యులర్ యాక్టివిటీ చేసుకునే వరకైతే హోమియోపతి మెడిసిన్స్ వాడుకుంటూ మీరు సాధారణంగా చేసుకోవాల్సిన పనులన్నీ కూడా నార్మల్‌గా చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ మీలో కానీ, మీ ఫ్యామిలీలో మెంబర్స్‌లో గానీ ఎవరైతే మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నట్లయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేసి మీ దగ్గర ఉన్నటువంటి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా మోకాళ్ళ నొప్పులకు సర్జరీ ఒక్కటే పరిష్కారం కాదు. మెడిసిన్స్ ద్వారా కూడా పూర్తిగా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది.